I'm Shiva, Railway Department, Watchman, BJD Division, and recently selected AP Special Police in HLF Battalion, Sriperumburam District. గవర్నమెంట్ జాబ్ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది గవర్నమెంట్ జాబ్ అనేది ఎలా వస్తుంది అని. గవర్నమెంట్ జాబ్ వచ్చే వాళ్ళతో మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు ఏ బుక్స్ ప్రిపేర్ అయ్యారు, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ ప్రిపరేషన్ ప్లానింగ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటేనే నీకు జాబ్ వస్తుంది. ఇవన్నీ తెలుసుకోకపోతే జాబ్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటది. కాబట్టి ఫస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే నేను చేయాల్సింది ఏంటి, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ఆ జాబ్ కు సంబంధించిన సిలబస్ ఏంటో తెలుసుకోవాలి. సిలబస్ తగ్గట్టుగా బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్ నీ దగ్గర ఉండాలి. నీకంటూ ఒక ప్రిపరేషన్ ప్లానింగ్ ఉండాలి. నీకంటూ మినిమం 3 times అనేది నీ దగ్గర బుక్స్ అన్ని రివిజన్ చేయాలి. రివిజన్ 3 times చేసినాక 4th time రివిజన్ చేసేటప్పుడు షార్ట్ నోట్స్ అనేది రాసుకోవాలి. ఆ షార్ట్ నోట్స్ రాసుకున్న తరువాత ఎగ్జామ్స్ ముందు అదే షార్ట్ నోట్స్ ని మళ్ళీ రిపీటెడ్ గా 2 or 3 times అనేది చదవాలి. ఇలా చదివిన తర్వాత అప్పుడు నువ్వు దానికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కానీ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ పేరు నేను చెప్తే దాన్ని ప్రమోట్ చేసినట్లుగా ఉంటుంది. సో ప్రమోషన్ వీడియో అన్నట్టు ఉంటుంది కాబట్టి ఇన్స్టిట్యూట్ నేమ్స్ అనేది చెప్పను. సో మీకు సంబంధించి మీరు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా సరే, మీరు సివిల్ సర్వీసా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఆర్ఆర్బి, రైల్వేనా, లేదా ఎస్ఎస్సి జీడీనా, లేదా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అని ఇట్లా చూసుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించి మీకు చాలా యాప్స్, ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి. ఆఫ్లైన్ కూడా ఎగ్జామ్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఎగ్జామ్స్ అనేవి రాయండి. ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తాడో ఎక్కువగా నేను మార్క్స్ వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ కంటిన్యూగా టైం టు టైం ఎవరైతే రాస్తారో వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎగ్జామ్స్ రాయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా పూర్తి 0% ఉంటుంది సక్సెస్ రేట్. ఎగ్జామ్స్ రాసిన వాడికి 100% సక్సెస్ రేట్ ఉంటుంది. కంటిన్యూగా ఎవడైతే ఎగ్జామ్స్ రాస్తాడో, ఎగ్జామ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూస్తాడో, ఎగ్జామ్ ఇచ్చే బిట్స్ సరౌండింగ్ పాయింట్స్ ఏవైతే మీకు రాదు, ఆ బిట్స్ తప్పైతే ఆ బిట్ కి సరౌండింగ్ 360 యాంగిల్ ఎవరైతే చదువుతాడో వాడికి జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకటే ఆలోచించండి, అసలు ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకోసారి చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ తెలుసుకోండి. మీరు ప్రిపేర్ అయ్యే గవర్నమెంట్ జాబ్ కి సంబంధించి సిలబస్ తెలుసుకోండి. సిలబస్ తో పాటుగా బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్ ఉంచుకోండి. ఇవే బుక్స్ ని ఒక సబ్జెక్ట్ ఒక బుక్ నే చేయాలి. ఇప్పుడు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్ కి అయితే మీరు 2 బుక్లు చేసినా పర్లేదు. కానీ మిగతా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ సబ్జెక్ట్స్ కి స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మాత్రం స్టాక్ జీకేకి మాత్రం ఒక బుక్ ఫాలో అవ్వండి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ మీరు ఎన్ని నచ్చితే అన్ని బుక్లు ఫాలో అవ్వండి. ఎంత నచ్చితే అంత ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఈజ్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. ప్రాక్టీస్ చేయకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ అయినాక ఎగ్జామ్స్ జాబ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ కి సంబంధించిన ఒక వీడియో ఫుల్ గా చేస్తాను. ఆల్ ద బెస్ట్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ లో టీచింగ్ చేసేటప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. సో నాకుండే ఫ్రెండ్స్ కానీ, నాకుండే స్టూడెంట్స్ కానీ, నాకుండే సబ్స్క్రైబర్స్ కానీ, నన్ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ ఇప్పటి నుంచి చేయండి. ఖచ్చితంగా ఈ వచ్చే నోటిఫికేషన్ లో మేజర్ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. అది గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు. మేజర్ నోటిఫికేషన్ గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు. మీరు ఎన్కేజ్ డిఎస్సి డైట్ గానీ పీఈడీ గానీ చేస్తే టీచర్ జాబ్ ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. డిఎస్సికి ప్రిపేర్ అవుతూనే వేరే గ్రూప్ 1, గ్రూప్ 2 డిగ్రీ కానీ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మీరు హైట్ ఉన్నారు అనుకుంటే కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవ్వండి. ఎక్సైజ్ శాఖలకు ప్రిపేర్ అవ్వండి. సో మేజర్ నోటిఫికేషన్స్ ఇవే ఉన్నాయి. మీరు బిఈడి చేస్తే డిగ్రీ ప్లస్ బిఈడి మీరు కానీ ఉంటే మళ్ళీ వార్డెన్ పోస్టులు, బీసీ వార్డెన్, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వార్డెన్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఏపీఎస్సి నోటిఫికేషన్ సంబంధించి నేను ప్రతి ఒక్కటి కూడా చెప్తానండి. సో క్లారిటీగా ప్రతి ఒక్క నోటిఫికేషన్ సంబంధించి ఒక్క వీడియో చేస్తాను.